ప్రజలు అన్నీ చూస్తున్నారు. గవర్నమెంట్స్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయలేరు. ఇదే 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 పరిస్థితి ఏ హైటెక్ సిటీలోనో, ఏ మాదాపూర్లోనో, ఏ అమీర్పేటలోనో జరిగితే ఈ పార్టీకి సిచ్యువేషన్ ఎలా ఉండేది? ఏ ఓల్డ్ సిటీలోకి వెళ్ళలేకపోతున్నారా అధికారులు? ఓల్డ్ సిటీని టచ్ చేయలేకపోతున్నారా నాయకులు? పోలీసులు కొడతారా? అధికారుల మీద చేతులు వేస్తారా? ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యి ఇలాంటి వీధి రౌడీలు చేతులు వేస్తుంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే సైలెంట్గా ఉండాలా? ఏ పవర్ లేదా అధికారుల దగ్గర? నాయకులు ఏం చేస్తున్నారు? భయమా మీకు అక్కడికి వెళ్ళేదని చేయాలంటే? అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలను చూస్తే మీకు భయమా? అంతకంటే పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళకి ఏం జరుగుతుంది ఇక్కడ? ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు టాక్ అబౌట్ ఓన్లీ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. చాలా ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రజలకి ఒక రకమైన మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు ఇలాంటి విషయాల్లో. లైక్ ఆ ఓల్డ్ సిటీ అనే ప్రాంతం హైదరాబాద్లో లేదు, ఇదేదో వేరే దేశంలో ఉంది. అక్కడ రాజ్యాంగం మన రాజ్యాంగం కాదు, వేరే రాజ్యాంగం ఏదో నడుస్తుంది. మన పద్ధతులు కావు, అక్కడ వేరే పద్ధతులు ఏవో నడుస్తున్నాయి. ఏ నాయకుడు వాళ్ళని టచ్ చేయలేరు. ఎన్నికలు జరిగినా అక్కడ వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. కాస్త బీజేపీ ఈ మధ్య అక్కడ కదిలించే ప్రయత్నం, మాధవీలత అక్కడ కదిలించే ప్రయత్నం చేస్తున్నారు. అడపాదడపా రాజాసింగ్ లాంటి నాయకులు అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. మిగతా నాయకులకి ఏమవుతుంది? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?